నమస్తే. మనము చూస్తుంది దక్షిణ భారతదేశంలో పవిత్రమైన అమ్మవారి క్షేత్రం త్రిపురాంత క్షేత్రము. ఈ త్రిపురాంతక క్షేత్రము కర్నూలు టు గుంటూరు హైవే మార్కాపురంకు మధ్యలో ఉంటుంది. ఈమె బాలా త్రిపుర సుందరి దేవిగా, ఈమె త్రిపురాంతకేశ్వరిగా ఈమె వర్జిల్లుతుంది. ఈ త్రిపురాంతకము శ్రీశైలానికి తూర్పు ద్వారముగా కూడా వర్జిల్లుచున్నది. మనం చూస్తుంది ఈ బాలా త్రిపుర సుందరి త్రిపురాంతకుడు అనే రాక్షసుని సంహరించి ఉద్రిక్త రూపంలో ఉన్నప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడైన త్రిపురాంతకేశ్వరుడు అమ్మవారిని ఆదేశించి ఆ ఉద్రిక రూపాన్ని బాగా ఉగ్రరూపంగా ఉన్నటువంటి టైంలో ఆమెని టచ్ చేసినట్టయితే ఆమె ఉగ్రరూపం తగ్గుతుంది. అదంతా బావిగా ఉంటుంది. ఆ బావిలో ఉండటం వల్ల అమ్మవారు ఆ నీళ్లు తగలటంతో ఉగ్రరూపం తగ్గి అమ్మవారు ఈ క్షేత్రంలో ఉగ్రరూపిరిగా బావిలో ఉంటుంది. ప్లస్ ఈ క్షేత్రము శ్రీచక్రము ఆధారంగా ఉంటుంది. ఈ ప్రతి పౌర్ణమికి ఇక్కడ చాలా పవిత్రమైన పూజలు జరుగుతాయి. శ్రీచక్రమునకు కుంకుమ పూజ చాలా విలువైనటువంటి పూజలు జరిగే ఈ కుంకుమ పూజలు ఇక్కడ చేపిస్తూ ఉంటారు. శ్రీచక్రానికి మూలదేవతగా ఇక్కడ అమ్మవారు ఉంటుంది. ఇక్కడ మనం ఈ బాలా త్రిపుర సుందరి దేవి చాలా ప్రభావితమైనటువంటి బలులు కోరుతూ ఉండేది ఆమె. ఎందుకంటే చాలా అక్కడ యుద్ధం చేసినటువంటి రాక్షసుల్ని అంతం చేసినటువంటి ప్రదేశం కనుక ఈ క్షేత్రము చాలా విలువగా ఉంటుంది. అమ్మవారు ఉగ్రరూపంగా ఉంటుంది కనుక ఈ క్షేత్రంని త్రిపురాంతకము అంటారు. బాల త్రిపుర సుందరి క్షేత్రంగా కూడా భావిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కదంబరి వృక్షము కలదు. కదంబర వృక్షము కాశీలో మాత్రమే ఈ వృక్షాలు గలవు. తర్వాత ఇక్కడ ఈ 2 కదంబర వృక్షాలు గలవు. ఈ కదంబర వృక్షముకు భక్తులు కోరుకొని మొక్కులు చెల్లించినట్టయితే ఈ మొక్కులు తీర్చేటువంటి గొప్ప తల్లి ఏమో. మాకు కూడా సంతానం లేకపోతే వివాహమైన 6 నెలల్లో 6 సంవత్సరాల పాటు సంతానం లేరు. అప్పుడు అమ్మవారిని మొక్కుకొని మేము ఇచ్చేసినట్టయితే అమ్మ ఆ చెట్టుకి వాళ్ళ మొక్కులు కొనుక్కొని ఆడవాళ్ళు వాళ్ళ చీరల కొంగుల్ని చించి అమ్మవారికి కోరుకొని అక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఆ కోరికలు తీర్చినప్పుడు అక్కడ కొన్ని జంతువులను బలిచ్చి ఆహారంగా కోరికలు మొక్కులు తీరుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం చాలా పవిత్రమైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కదంబరి క్షేత్రాన్ని, కదంబరి వృక్షాన్ని కదంబరి అమ్మవారుగా కూడా ఈ త్రిపురాంతకేశ్వరిని పిలుస్తారు. కాదంబరి అమ్మవారి అని కూడా పిలుస్తారు. తదుపరి ఈ త్రిపురాంత క్షేత్రములో చాలా విలువైనటువంటి ఈ అమ్మవారు 9 అడుగుల మెట్లతో లోపల బావిలో ఉంటుంది. అమ్మవారిని మూల విరాట్ని డైరెక్ట్గా మనం చూడలేము. ముందు బాల త్రిపురాంతక మాతను విగ్రహ రూపేణ అలంకారం చేస్తారు. ఆ వెనక ఉన్నటువంటిదే అసలైన విగ్రహం. అది అందరూ దర్శనం చేసుకోలేరు. తదుపరి ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణమికి వేలాది మంది భక్తులు నిద్రలు చేయడం, వాళ్ళ కోరికలు తీరుస్తున్నాయనే భరోసా ఇక్కడ కలుగుతుంది. బాలా త్రిపురాంతక క్షేత్రంలో చిన్నమాస్త అమ్మవారి గేటు ఎదురుగానే ఉంటుంది. ఈ చిన్నమాస్త తల్లి ముక్తికి జ్ఞానానికి నిదర్శనం. మన చిన్నమాస్త అమ్మవారు జ్ఞానానికి ముక్తికి ప్రతీతి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ముక్తి లభిస్తుందనేది అమ్మవారు అక్కడ పైన చూపించినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల పుట్టును మనం గమనించగలుగుతాము. ఈ క్షేత్రమును దర్శించి మీ కోరికలను తీర్చుకొని అట్లానే ఇక్కడ రక్తగుండం ఉంది. ఈ రక్తగుండం ఆ చుట్టూ ఉన్నటువంటి రక్తగుండమే ఇక్కడ బలులు ఇచ్చేటువంటి వారు ఒకప్పుడు. ఇప్పుడు ఆ బలుల కార్యక్రమాన్ని ఇక్కడ ఆపారు. ఎంత రక్తము దానిలో పోషణను ఒక్క చుక్క కూడా బయటికి కనిపించకుండా లోపలికి పోవడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ క్షేత్రములో రక్తగుండము చాలా పవిత్రమైనది. పోసినట్టయితే ఎంత రక్తము అయినో ఎన్ని బిందులైనను బయటికి చుక్కకూడదు. అది అమ్మవారే స్వీకరిస్తుందని, అది కింద బావిలోకి వెళ్తుందని కొంతమంది ప్రతీతి. ఈ అమ్మవారి కోరికలు తీర్చటంలో చాలా పవర్ఫుల్ అని భావిస్తారు. ఇక్కడ రకరకాల సత్రాలు ఉన్నాయి. రేత్రి నిద్రపోవటకు కోరికలు తెచ్చుకునేటువంటి భక్తులు ముందు రోజు రేత్రే వచ్చి పౌర్ణమికి నిద్రలు చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నతర్పణలు మొక్కులు తీర్చేటువంటి కార్యక్రమం ఆదివారం చేస్తూ ఉంటారు. మనం పైన చూస్తున్న ఆమె చిన్నమస్తాదేవి. ఆమె తన తలని
ఖండించుకున్నట్టయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు నిదర్శనమని మనం చూపిస్తున్నాము. ఆ అమ్మవారు కింద ఎదురుగా ఉంది. కింద వైపు ఉన్నది మూల విరాట్గా చిన్నమస్తాదేవి ఈ ఆలయంలో ఉంది కనుక శివక్షేత్రంలో ఈ త్రిపురాంత క్షేత్రాన్ని దర్శించండి. ముక్తి